నిజం చెప్పాలంటే ఇంత పర్ఫెక్ట్‌గా బేకరీ స్టైల్‌లో నా కేక్ అయితే ఇంత బాగా వస్తుందనుకోలేదు. ఫ్లఫీగా ఎలా ఉంటుందో అంత బాగా వచ్చింది. సో, ముందుగా అయితే 4 ఎగ్స్ ఇలా బీట్ చేసేసుకున్నాను. అందులో వెనిల్లా ఎసెన్స్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసి కలుపుకోవాలి. చూసారా ఎంత ఫ్లఫీగా కనిపిస్తుందో, నురగగా ఉండాలి ఎగ్ అనేది. సో, షుగర్ అనేది పౌడర్ చేసేసుకున్నాను. సో, టోటల్లీ ఒక 700 గ్రామ్స్ ఉండే కేక్ అయితే రెడీ చేస్తున్నాను. సో, బటర్ అయితే బాగా కరిగిపెట్టి వేసేసాను. సో, అన్నీ బాగా కలుపుకోవాలి. సో, బేకింగ్ పౌడర్ అనేది మ్యాండేటరీ, అందులోనే బాగా బేక్ అవుతుంది కాబట్టి. సో, మైదా 2 కప్స్ బాగా బీట్ చేసుకోవాలి. సో, కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. కాజు ఇంకా చాకోస్ 2 యాడ్ చేసేసుకోవాలి. సో, బాగా కలిపేసుకొని మిక్చర్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ ఒక సైడ్ ఉంచేసుకొని కేక్ మౌల్డ్కి ఇలాగా బటర్ రాసేసుకొని అందులోకి ఈ కేక్ బ్యాటర్ మొత్తం తీసేసుకోవాలి. సో, గ్యాప్స్ ఉండకూడదండి. సో, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే గ్యాప్స్ ఉన్నాయి. సో, అందువల్ల బేక్ అయిన తర్వాత వాటికైతే నోరు ఇచ్చుకున్నట్టుగా గ్యాప్గా అలాగా బేక్ అయిపోయింది. సో, ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఇది మిస్టేక్ అయితే ఓవర్కమ్ చేయండి. అస్సలు స్మెల్ మాత్రం వేరే లెవెల్లో బేకరీలో ఉన్నట్లుగా వస్తుంది. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆ వెనిల్లా ఎసెన్స్ ఇంకా బేకింగ్ చాలా బాగుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పర్ఫెక్ట్గా వస్తే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, డూ ఫాలో మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.